నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. మన దేశంలో కోర్టులు ఎలా ఉన్నాయనడానికి ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం ఒక ఉదాహరణ. చరిత్రలోనే బహుశా ఇటువంటి జరిగి ఉండదు. ఎప్పుడు ఒక హైకోర్టు సుప్రీంకోర్టు మీద సీరియస్ అవ్వడం, సుప్రీంకోర్టు మీద వ్యాఖ్యలు చేయడం అనేది మొదటిసారి అనుకుంటా. అంతకుముందు ఏమైనా జరిగిందేమో, మీరే సరిచేయాలి ఒకసారి దాన్ని. ఏం జరిగిందంటే 2016లో తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరిగినాయి. దాంట్లో సహజంగానే డిఎంకే ఎన్ఆర్డిఎంకే రెండు చాలా తీవ్ర పోటీ పడతాయి ప్రతిసారి. డిఎంకే తరపున ఎం అప్పావు అనే అతను నిలబడ్డాడు. అన్నాడిఎంకే తరపున ఐఎస్ ఇంబాదురై అనే అతను నిలబడ్డాడు. ఓరాఓరీగా ఎన్నికలు జరిగాయి. ఎన్నికల తర్వాత ఓట్ల లెక్కింపులో 49 ఓట్లతో ఏఐడిఎంకే అభ్యర్థి ఇంబాదురై గెలిచాడని రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించాడు. 49 ఓట్లతో గెలిచాడని. అలా ఆ గెలుపు సరైంది కాదు, కొన్ని అక్రమాలు జరిగాయి, ఓటింగ్లో కాదు లెక్క పెట్టడంలోనే అక్రమాలు జరిగాయని డిఎంకే అభ్యర్థి అప్పావు హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టులో అప్పావు ఆరోపించింది ఏంటంటే 203 పోస్టల్ బ్యాలెట్లను లెక్కించలేదు, రిటర్నింగ్ ఆఫీసర్ లెక్కించకుండా పక్కన పెట్టాడు అనేది. ఆ 203 పోస్టల్ బ్యాలెట్ను లెక్కించాలి అనేది అప్పావు డిఎంకే అభ్యర్థి డిమాండ్. 203 పోస్టల్ బ్యాలెట్లను ఎందుకు లెక్కించలేదంటే, పోస్టల్ బ్యాలెట్ల మీద గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉండాలి, కానీ అక్కడ అన్ని పోస్టల్ బ్యాలెట్ల మీద హెడ్ మాస్టర్ల సంతకం మాత్రమే ఉంది. హెడ్ మాస్టర్లు గెజిటెడ్ ఆఫీసర్లు కాదు కాబట్టి అవి చెల్లవు అనేది ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ చెప్తున్న వాదన. అలాగే చివరి రౌండ్లు దాదాపు 19, 20, 21 రౌండ్లు లెక్కిస్తున్నప్పుడు డిఎంకే అభ్యర్థిని వాళ్ళ ప్రతినిధులను బయటికి గెంటేశారు. ఏం లెక్కించారో, లోపల ఏం జరుగుతుందో తెలుసుకోకుండా బలవంతంగా బయటికి గెంటేశారు అనేది ఆరోపణ. ఈ ఆరోపణ నేపథ్యంలో హైకోర్టులో విచారణ జరిగింది. దాన్ని అప్పుడు జస్టిస్ జి జయచంద్రన్ 2016లో జరిగిన కథ ఇది. జస్టిస్ జి జయచంద్రన్ దగ్గరికి కేసు వచ్చింది. ఆయన పోస్టల్ బ్యాలెట్స్ చెల్లుతాయి, హెడ్ మాస్టర్లు కూడా గెజిటెడ్ ఆఫీసర్లే, వాళ్ళ సంతకం చెల్లుతుంది అని చెప్పి పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాలని, ఇది అక్టోబర్ 1న 2019 అక్టోబర్ 1న 2016 నుంచి కేసు నడిచింది. 2019 దాకా 3 ఏళ్ల పాటు దాదాపు కేసు నడిచి 2019 అక్టోబర్ 1న తీర్పు చెప్పాడు జస్టిస్ జి జయచంద్రన్. 1 పోస్టల్ బ్యాలెట్లను మళ్ళీ లెక్కించాలి, అలాగే చివరి రౌండ్లు 19, 20, 21 రౌండ్ల లెక్కింపు కూడా మళ్ళీ చేయాలనేది తీర్పు. అందులో భాగంగా అక్టోబర్ 4వ తేదీన పోస్టల్ బ్యాలెట్లు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టల్ బ్యాలెట్లను హైకోర్టుకు తెప్పించి లెక్కించడం మొదలుపెట్టారు. దాదాపు మధ్యాహ్నం దాకా లెక్కించారు. లెక్కలో మెజారిటీ డిఎంకేకు వచ్చింది. అంటే గెలిచిన అభ్యర్థి ఓడిపోయాడనేది తేలింది, ఓడిపోయిన అభ్యర్థి గెలిచాడని తేలింది. కానీ లెక్కింపు ప్రకటించకముందే ఏఐడిఎంకే అభ్యర్థి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఓట్ల లెక్కింపు మళ్ళీ చెయ్యాలి, పోస్టల్ బ్యాలెట్లు చెల్లుతాయని హైకోర్టు తీర్పిచ్చిన వెంటనే, జయచంద్రన్ తీర్పిచ్చిన వెంటనే ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఓట్లను లెక్కించవచ్చు కానీ ఫలితాలను ప్రకటించొద్దు అని 2019 అక్టోబర్ 4వ తేదీన స్టే ఇచ్చింది. అని 4వ తేదీన ఇది లెక్క పెడుతూ ఉన్నారు, మధ్యాహ్నం దాకా లెక్క పెట్టారు. డిఎంకే అభ్యర్థి గెలిచాడనేది ప్రకటించలేదు. అప్పటికి డిఎంకే అభ్యర్థి ఫలితాలు హైకోర్టు లెక్కిస్తే డిఎంకే అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయి, కానీ ఫలితాలు ప్రకటించకుండా సుప్రీంకోర్టు స్టే విధించింది. 2019 అక్టోబర్ 4న స్టే విధించింది. 2016న ఎన్నికలు జరిగాయి. 2019 అక్టోబర్ 4న ఇది స్టే విధించింది సుప్రీంకోర్టు. 2026 దాకా, అంటే ఈ సంవత్సరం మొన్నటి దాకా స్టే లిఫ్ట్ చేయలేదు. కేసు వాదనలు వినలేదు, విచారణ జరగలేదు, ఆ కేసు అసలు ముందుకు పోలేదు. 2016 నుంచి 2026 దాకా 10 ఏళ్ళు. అప్పటికి రెండో టర్మ్ మళ్ళీ ఎన్నికలు కూడా, శాసనసభ ఎన్నికలు కూడా జరిగాయి. రెండోసారి కూడా శాసనసభ ఎన్నికలు జరిగాయి. 2 సార్లు శాసనసభ ఎన్నికలు జరిగాయి.
సుప్రీంకోర్టు మాత్రం దాన్ని కనీసం పట్టించుకోలేదు. విచారణ కాదు కదా, ఏం జరగలేదు. 2026 మే 21న సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఎలాగూ సమయం అయిపోయింది, ఇప్పుడు ఏం చేయలేం, ఎవరు గెలిచారన్నా ఎవరు ఓడారన్నా జరిగేది ఏమీ లేదు, ఇద్దరు కూడా దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు, కాబట్టి దీన్ని ఈ కేసుని ఇంతటితో మేము ముగిస్తున్నాం. కానీ హైకోర్టులో ఉన్న ఆల్రెడీ కేసు హైకోర్టులో ఉంది, దాని మీద మేము స్టే ఇచ్చాం కాబట్టి హైకోర్టు దాని మీద ఫర్దర్గా స్టెప్స్ తీసుకోవచ్చు, ఆర్డర్స్ ఇవ్వచ్చు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత హైకోర్టులో మళ్ళీ అదే జడ్జి జస్టిస్ జయచంద్రన్, హైకోర్టు ఆయనే తీర్పు ఇవ్వాల్సి వచ్చింది. హైకోర్టులో ఆ రోజు ఫలితాలు ఏవైతున్నాయో ఆ ఫలితాలను ప్రకటించాల్సి వచ్చింది. అందులో రిటర్నింగ్ ఆఫీసర్ పక్కన పెట్టిన 203 పోస్టుల ఓట్లో 153 ఓట్లు డిఎంకే అభ్యర్థి ఎవరైతే ఓడిపోయారని చెప్పారో అతనికి వచ్చాయి. అప్పావు అతనికి 153 వచ్చాయి, ఏఐడిఎంకే అభ్యర్థికి 49 వచ్చాయి. ఆ లెక్కన అప్పావు గెలిచాడు అనేది హైకోర్టు ప్రకటించింది 10 ఏళ్ల తర్వాత. అప్పటికే ఓడిపోయిన అప్పావు అయిపోయింది, ఎమ్మెల్యే ఇంకొక ఆయన అయ్యిండు, తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ అయ్యాయి, ఇదంతా అయిపోయింది. ప్రకటిస్తూ జయచంద్రన్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఇది అసలు విషయం. సుప్రీంకోర్టు మీద ఒక హైకోర్టు వ్యాఖ్యలు చేయడం అనేది ఇక్కడ మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాయి మన న్యాయ వ్యవస్థలు అనేది మనం అర్థం చేస్తాం. సుప్రీంకోర్టు ఎంత దారుణమైన పరిస్థితిలోకి దిగజారింది అనేది. హైకోర్టు ఇప్పటికే ట్రయల్ కోర్టుగా ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినప్పుడు అత్యున్నత న్యాయస్థానం ఆ చట్టపరమైన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా కేసును అలా వదిలేయడం సరికాదు. హైకోర్టు జడ్జి జయచంద్రన్ సుప్రీంకోర్టుకు చెప్తున్నాడు, సుప్రీంకోర్టుకి ఏం చేయలేము, అయిపోయిందంతా అని వదిలేసి హైకోర్టును చూసుకోమన్నది కదా, దాని మీద ఆయన అంటున్నాడు, మేము ఆల్రెడీ ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చి ఉన్నాం, ఫలితాలు లెక్క పెట్టాం, తీర్పు మాత్రమే చెప్పొద్దన్నారు, ఫలితాలను వెల్లడి చేయొద్దన్నారు, కానీ ఫలితాలు మా దగ్గర ఉన్నాయి. మేము ట్రయల్ కోర్టు స్పష్టమైన నిర్ణయానికి వచ్చి ఉన్నప్పుడు మీరు ఎందుకోసం స్టే ఇచ్చారో దానికి జవాబు చెప్పకుండా కేసును అలా వదిలేయడం సరికాదు అని వ్యాఖ్యానించాడు. ఆయన 25 పేజీల ఆర్డర్ ఇచ్చాడు. ఇందులో సుప్రీంకోర్టు నిర్వాకం మీద ఇది చాలా దురదృష్టకరం అని మాట అంటూనే, దురదృష్టకరం అనేది చాలా చిన్న మాట అని వ్యాఖ్యానిస్తాడు. ఇంకోటి, ఇది రాధాపురం శాసనసభ అంటే ఏదైతే కేసు పడిందో ఆ కేసు రాధాపురం అనే శాసనసభ నియోజకవర్గం. ఇది రాధాపురం శాసనసభ నియోజకవర్గ ప్రజల హక్కులను కొల్లగొట్టడం. ఆ ప్రజలు తమ ప్రతినిధిగా 5 సంవత్సరాల పాటు తాము ఆధిక్యత ఇవ్వని వ్యక్తిని భరించవలసి వచ్చింది. ఎందువల్ల? సుప్రీంకోర్టు వల్ల. చాలా సీరియస్ వ్యాఖ్యలు అవి, సీరియస్ పరిశీలన. ఇంకొక చాలా ముఖ్యమైన పాయింట్ జయచంద్రన్ మాట్లాడాడు. ఎన్నికల వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని 2015 నాటి మొహమ్మద్ అక్బర్ వర్సెస్ అశోక్ సాహు కేసులో సుప్రీంకోర్టు స్వయంగా ఇచ్చిన మార్గదర్శకాలను సుప్రీంకోర్టే మర్చిపోయింది అని గుర్తు చేశాడు జయచంద్రన్. ఇది అసలు చాలా సీరియస్ విషయం. ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో ఆ తీర్పును తానే ధిక్కరిస్తూ దానికి వ్యతిరేకంగా, తన తీర్పుకు తానే వ్యతిరేకంగా ప్రవర్తించింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు 2015లో ఏం తీర్పిచ్చింది? ఎన్నికల వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలి అని తీర్పిచ్చింది. 10 ఏళ్ళు పరిష్కరించలేదు. స్టే విధించి 2019 నుంచి చూసుకున్నా దాదాపు 7 ఏళ్ళు పరిష్కరించలేదు. 5 ఏళ్ల లోపే కదా పరిష్కరించాలి, లేకపోతే ఉపయోగం ఏముంటుంది? ప్రజా ప్రాతినిధ్య చట్టం ఆర్పి యాక్ట్ సెక్షన్ 86(7) ప్రకారం ఎన్నికల పిటిషన్లను 6 నెలల లోపు తేల్చాలి. చట్ట ప్రకారం, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల పిటిషన్లను 6 నెలల లోపు తేల్చాలి కోర్టులు. జయచంద్రన్ తన తీర్పులో ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉటంకిస్తూ కోర్టులు ఇలాంటి కేసుల్లో విపరీతమైన ఆలస్యం చేస్తే అది ఓటర్ల తీర్పును, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుంది. చివరకు మన దేశం కూడా మనతో పాటు స్వాతంత్రం పొంది ప్రస్తుత నియంతృత్వంలో ఉన్న ఇతర దేశాల దారిలోనే వెళ్ళే ప్రమాదం ఉంది.
ఇది జస్టిస్ జయచంద్రన్ అన్నమాట. మీకు అర్థమవుతుంది అనుకుంటా. మనతో పాటు స్వాతంత్రం పొంది నియంతృత్వ పరిపాలనలో ఉన్న దేశం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అంటే పాకిస్తాన్ అనే పేరు చెప్పకుండానే పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నాడు. మన దేశం కూడా మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే, ఇలాంటి కేసుల్లో ఇలాగే విపరీతమైన ఆలస్యం చేస్తే ఓటర్ల తీర్పును ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీయడమే కాదు, మనం కూడా పాకిస్తాన్ లాగా తయారవుతాం. ఆ దారిలోనే వెళ్ళే ప్రమాదం పొంచి ఉంది. అత్యంత సీరియస్ అంశం. పై కోర్టు కింది కోర్టును మందలించడం కాదు ఇది. కింది కోర్టు పై కోర్టును మందలించడం, పై కోర్టు చేస్తున్న తప్పులను ఎత్తి చూపడం, పై కోర్టు నిర్లక్ష్యాన్ని, ప్రజల పట్ల చట్టాల పట్ల సుప్రీంకోర్టు నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపడం చిన్న విషయం కాదు ఇది. నిజంగా భారతదేశ చరిత్రలోనే ఇది మొదటిదని అనిపిస్తుంది. కాకపోవచ్చు, ఒకసారి చూడండి మీరు కూడా. ఇది మొదటిదే అయితే మాత్రం ఇంతకంటే సుప్రీంకోర్టును వేలెత్తి చూపిన వాళ్ళు ఉండరు. ఒక హైకోర్టు జస్టిస్. రేపు సుప్రీంకోర్టు దీని మీద ఏం మాట్లాడుతుంది, ఏంది చూడాల్సి ఉంది ఇంకా. కానీ ఒక సుప్రీంకోర్టు ఏ విధంగా తయారవుతుందో రోజు రోజుకు మనం చూస్తున్నాం. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్తో సహా మొత్తం సుప్రీంకోర్టు ఏ విధంగా తయారవుతుందో, 10 ఏళ్లుగా 12 ఏళ్లుగా ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో సుప్రీంకోర్టులో, న్యాయ వ్యవస్థలో ఏ విధంగా తయారైందో చూస్తున్నాం. ఈ నేపథ్యంలో న్యాయ వ్యవస్థ కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయింది అని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు జస్టిస్ జయచంద్రన్ చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినవి. సుప్రీంకోర్టు కళ్ళు తెరిచి తన కింది కోర్టు చేసిన వ్యాఖ్యలని చూపించిన మార్గదర్శకాలని ఖచ్చితంగా పాటించాలి. తను ఇచ్చిన తీర్పుని తానే ధిక్కరించే అంత దారుణమైన పరిస్థితికి దిగజారొద్దు అనేది జయచంద్రన్ తీర్పులో మనకు కనబడుతున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.